హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ సర్వీసెస్. ఈరోజు మనం కానీ చూస్తున్నట్లయితే నిన్న అంటే 1 ఫిబ్రవరి మనకు మధ్యంతర బడ్జెట్, అదే యూనియన్ బడ్జెట్ అనేది 2024 విడుదల కావడం జరిగింది. సో దీని యొక్క ముఖ్యాంశాలు ఏమన్నా ఉన్నాయంటే మనం ఈ వీడియోలో చూద్దాము. చూస్తుంటే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ లైక్ చేయండి, అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఈ యొక్క మధ్యంతర బడ్జెట్ అనేది ఓన్లీ మన ఎలక్షన్ల వరకే అన్నమాట. ఇది షార్ట్ టర్మ్ కోసం. సో దీని పూర్తి బడ్జెట్ అనేది మనకు ఏప్రిల్ అండ్ మే ఎలక్షన్ల తర్వాత మనకు విడుదల కావడం జరుగుతుంది. సో ఇందులో కొన్ని ముఖ్యమైన బడ్జెట్‌లో ఉన్న ముఖ్యమైన మ్యాటర్ అనేది మనం ఇక్కడ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. చూస్తూ ఉండండి మన ఛానెల్‌ని. సో అంకెల్లో మధ్యంతర బడ్జెట్ 2024 విషయంలో గనుక వచ్చినట్లయితే మెయిన్ దేంట్లో అనేది చూడండి. బడ్జెట్ మొత్తం పరిమాణం వచ్చేసి మనకు ఈ యొక్క బడ్జెట్‌లో 47.66 లక్షల కోట్లు మాత్రమే విడుదల చేశారు. అదేవిధంగా వివిధ మార్గాల ద్వారా ఆదాయం వచ్చేసి ఈ బడ్జెట్ పరంగా చూసుకున్నట్లయితే 30.80 అంటే లక్షల కోట్లు అనేది ఇందులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ గాని చూస్తే వివిధ పథకాలకు ఏ విధంగా కేటాయించారో చూద్దాము. డిఫెన్స్ మినిస్ట్రీకి 6.2 లక్షల కోట్లన్నమాట. రోడ్డు రవాణా శాఖకు 2.78 లక్షల కోట్లు. రైల్వే శాఖకు 2.55 లక్షల కోట్లు. వినియోగదారుల వ్యవహారాల శాఖకు 2.13 లక్షల కోట్లు. హోం శాఖకు 2.03 లక్షల కోట్లు. గ్రామీణాభివృద్ధి శాఖకు 1.77 లక్షల కోట్లు. కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ శాఖకు 1.68 లక్షల కోట్లు. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు 1.27 లక్షల కోట్లు. కమ్యూనికేషన్లకు వచ్చేసి 1.37 లక్షల కోట్లు ఈ బడ్జెట్లో చెప్పినట్లయితే సొంతంటి కోసం కలగనే వారికి శుభవార్త ఏందో చూద్దాము. జిల్లాలు, బ్లాకుల అభివృద్ధి రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా బస్తీలు, అద్దెలలో ఉండేవారి సొంత ఇంటి కలను నిజం చేస్తాము. వచ్చే 5 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణం. రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచితం అన్నమాట జరిగింది. దీవుల అభివృద్ధిపై దృష్టిగా చూస్తే దేశంలో టూరిజం బాగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి స్థానికులకు అవకాశాలు పెరిగేలా దేశ పరిధిలో ద్వీపాలు అభివృద్ధి చేస్తాం. లక్షద్వీప్ వంటి దీవుల్లో వస్తువులు, ఇతర సౌకర్యాలు పెంచుతామని చెప్పడం జరిగింది. యువత అభివృద్ధి కోసం చూస్తే స్కిల్ ఇండియా మిషన్‌తో 1,40,00,000 మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించాం. 3,000 ఐటీఐలు, 7 ఐఐటీలు, 16 ఐఐటీలు, 7 ఐఐఎంలు కొత్తగా ప్రారంభించాం. ముద్ర యోజన ద్వారా యువతకు 25 లక్షల కోట్ల రుణాలు అందించామన్నమాట. స్టార్టప్ ఇండియా ద్వారా యువతను కొత్త పారిశ్రామికులుగా తయారు చేశాం. 30 కోట్ల మంది మహిళలకు ముద్ర రుణ అందించాం. సో ఇలా మనకు బడ్జెట్లు అనేది ముఖ్య అంశాలు అనేది మనకు చెప్పడం జరిగింది. ఇవి మీకు అనమాట. ఇవి చాలా షార్ట్ టర్మ్‌లోనే సో బడ్జెట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా చెప్పడం కూడా ఎక్కువగా ఇలాగే లోక్సభలో తొందరగానే ప్రసంగం అనేది మన గౌరవనీయులైన నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ 11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించాం. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికతతో విలువలు జోడించే విధానాలు తెచ్చాం. 4 కోట్ల మంది రైతులకు ఫసల్ బీమా యోజన కింద పంట బీమా అందిస్తున్నాం. అదేవిధంగా స్కిల్ ఇండియా మిషన్‌తో 1,40,00,000 మంది యువతకు నైపుణ్యం శిక్షణ అందించామని చెప్పడం. ఆదాయ పన్ను వర్గాలకు ఊరట లభించలేదు. అదే కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదనమాట. దిగుమతి సుంకాలతో పాటు ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు ఇప్పుడున్న రేట్లే కొనసాగుతాయన్నమాట. నెక్స్ట్‌గా చూస్తే అంగన్వాడీ ఆశా వర్కర్లకు ఆయుష్మాన్‌కి పథకం వర్తిస్తుందన్నమాట. 9-18 ఏళ్ల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు. అదేవిధంగా పిల్లల ఆరోగ్యం కోసం ఇంద్రధనుస్సు కార్యక్రమం. నెక్స్ట్‌గా చూస్తున్నాం.